స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి స్వచ్ఛంద్ర అంటూ ప్రచారం చేస్తున్న వాస్తవానికి వేంపల్లి మురికి కూపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. పాపాగ్ని నదీ గర్భంలో గ్రామ పంచాయతీ చెత్తను డంపు చేయడం వల్ల ప్రజలకు అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలోని పాపాగ్ని నదీ గర్భంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ, దాదాపు 50,000 జనాభా ఉన్న వేంపల్లి గ్రామ పంచాయతీలో గత 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో గ్రామంలో శుభ్రత పూర్తిగా దెబ్బతిందన్నారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోవడం, రోడ్లపైకి మురికి పేరుకుపోవడం, దోమలు, ఈగలు విపరీతంగా పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. ఈ యొక్క పాపాగ్ని నదీ గర్భం ఈ కనపడేటి సహజసిద్ధమైన గుట్టలు, కొండలు కాదు. వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి డంపింగ్ యార్డు గుట్టలు, కొండలు. వేంపల్లె గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు 50,000 జనాభా ఉంటుంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పంచాయతీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పాలనలోనే పాములూరు గుట్ట మీద డంప్ యార్డుకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని ఉపయోగించడం లేదు. ఇక్కడ సంపద కేంద్రం నిర్మితమైంది, దాన్ని ఉపయోగించుకోవడం లేదు. సంపద కేంద్రం దరిద్ర కేంద్రంగా దర్శనమిస్తూ ఉంది. పవిత్ర పాపాగ్ని నదీ గర్భాన్ని డంపింగ్ యార్డుగా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ చెత్త, చెదారము, కుళ్ళు, కంపు అన్నీ అప్పుడప్పుడు పంచాయతీ సిబ్బంది వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు పనిచేసినప్పుడు ట్రాక్టర్లు తీసుకొచ్చేసి నదీ గర్భంలో వదిలిపెట్టారు. ఆ విధంగా గుట్టలు ఏర్పడుతున్నాయి. రేపు వర్షం వస్తే, నది ప్రవహిస్తే మొత్తం ఈ యొక్క గుట్టలన్నీ ఆ నీటిలో కలిసి నీరు కలుషితమైపోయి అటు వేంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అనేక అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక రెండవ అంశం, వేంపల్లె గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 25 నెలలుగా వాళ్ళకు ఈపీఎఫ్ అకౌంట్ వేయడం లేదు. పర్యవసానంగా వాళ్ళు బాధ్యతలను నిర్వహించడం లేదు. వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు పోతారు. వాళ్ళ మీద అజమాయిషీ చేసే శక్తి పంచాయతీకి లేదు, ఎందుకంటే జీతాలు ఇవ్వలేదు కాబట్టి. పర్యవసానంగా వేంపల్లె గ్రామ పంచాయతీ మురికి కూపంగా తయారైంది. డ్రైనేజీ కాలువలు చెత్త, చెదారంతో, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయింది. వాటిలో డ్రైనేజీ నీరు ప్రవహించడం లేదు. కొన్ని చోట్ల డ్రైనేజీ కాలువలు అవి కుంటలుగా, చెరువులుగా తయారైపోయినాయి. రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. చెత్త, చెదారము, మురికి నీరు, పందులు, దోమలు, ఈగలు, కుక్కలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా, విరేచనాలు ఈ అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని స్వచ్ఛ భారత్ అని ఆయన అంటుంటాడు. అమరావతిలో కూర్చొని చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రని ఆయన అంటుంటాడు. హైదరాబాద్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టరు స్వచ్ఛాంధ్ర, మాకు అన్ని ప్రైజులు వచ్చాయి, ఇన్ని ప్రైజులు వచ్చాయని చెప్పేసి ఆయన చుట్ట కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంత దరిద్రంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి టీడీపీ కూటమి నాయకులు, పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఒక శ్రద్ధ తీసుకొని నంబర్ 1 పాములూరు గుట్ట మీద ఉన్నటువంటి స్థలాన్ని దాని డంపింగ్ యార్డుగా ఉపయోగించండి. నంబర్ 1 అది. నంబర్ 2 పాపాగ్ని నదీ గర్భంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించుకోవద్దు. 3వది సంపద కేంద్రాన్ని అమలులోకి తెచ్చి దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి. 4వది వేంపల్లె గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి వారికి పెండింగ్ బకాయిలను, ఈపీఎఫ్ను జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.